గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వందే మాతరం గేయాలాపన చేశారు. యూనివర్సిటీ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వలస పాలనలో మొగ్గిపోతున్న భారత జాతిలో స్ఫూర్తి నింపిన ఏదైతే వందే మాతర గీతానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తిగా నిండిన సందర్భంలో దేశవ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్న ప్రతి చోట వందే మాతర గీత ఆలాపన కొనసాగుతుంది. ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీలోని ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఎదుట వందే మాతర గీతాన్ని ఆలపించి జాతీయ స్ఫూర్తిని చాటారు. ఇక్కడ అధ్యాపకులు వీసీతో పాటు ఇటు రిజిస్ట్రార్ రెక్టార్లు ఇక్కడ ఉన్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ స్ఫూర్తి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సార్, ఈరోజు నిజంగా ఇలాంటి ఒక అనుభవాన్ని అవకాశాన్ని కల్పించిన మన దేశ ప్రభుత్వానికి రియల్లీ చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ పాట అందరికీ తెలుసు, వందే మాతరం గీతం. కానీ అందరం కలిసి ఇవాళ చూడండి, మీరు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం కలిసి ఒకసారి పాడినప్పుడు ఆ స్ఫూర్తి చాలా వేరుగా ఉంటుంది. ఆ దేశభక్తి ప్రతి మనిషిలోని ఇమిడిపోతుంది. సో ఇలాంటివి చూడ్డానికి ఇది వందే మాత్రమే కదా అనొచ్చు, కానీ ఈ పాటలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని అది చదివినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్ ఉందే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల అంటే ఈరోజు రియల్లీ గ్రేట్ డే అండి. ఇలాంటి మళ్ళీ అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి రావాలి ముందు అనేసి ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు. సార్, చాలా వరకు యువతలో స్ఫూర్తి తగ్గిపోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా ఉపయోగపడతాయి? తప్పకుండా అండి. మనము రెగ్యులర్గా ఇండిపెండెన్స్ డేకి లేదా రిపబ్లిక్ డేకి నేషనల్ యాంథమ్ మనం అందరం కలిసి పాడతాము. ఈ నేషనల్ సాంగ్, ఈ వందే మాతరం ఏదైతే ఉందో, ఇది అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా అందరినీ యాక్టివేట్ చేసి, అందరినీ మోటివేట్ చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఈ జాతీయ నేషనల్ సాంగ్ మనకందరికీ చాలా ప్యాట్రియాటిజాన్ని మనలో కలిగిస్తుంది. అండ్ ప్రస్తుతం యువత ఈ దేశభక్తిని అలవర్చుకోవాలి. దేశం మనకేం చేసింది అనుకోకుండా, దేశానికి మనం ఏం చేశాము, మన కంట్రిబ్యూషన్ ఏంటి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. దేశం బాగుంటేనే మనం అంతా బాగుంటాము. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి ఏర్పాటు చేసినందుకు ఆ ప్రభుత్వాలకి ధన్యవాదాలు. అండ్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంటు. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఏదైతే సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాల ద్వారా యువత చాలా వరకు ఏకాగ్గా మారిపోతున్న నేపథ్యంలో ఇటు సామూహిక గేయాలాపన ఎలా దీనివల్ల ఏమైనా స్ఫూర్తి లభిస్తుంది? ఈరోజు 150 సంవత్సరాలు వందే మాతర జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ ఆలపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారము మన ఎస్వి యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో వందే మాతర జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ఈ వందే మాతరం జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ ఆలపిస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ గీతంలోని సారాంశాన్ని తెలుసుకోవాలని, దీన్ని తెలుసుకుంటేనే వాళ్ళకు కూడా మన భారతదేశం అంటే ఏమిటి, మన భారతదేశ చరిత్ర ఏంటి, ఈ సామాజిక మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళు ఇక మీదట వాళ్ళు కూడా భారతదేశ పౌరులుగా ఈ భారతదేశ అభివృద్ధికి వాళ్ళు కూడా పాటుపడగలరని నా ఆకాంక్ష. ఈరోజు మనం ఇంతమంది ఈ గీతాన్ని ఆలపిస్తూ ఉంటే మనలోనే ఎంతో ఉత్సాహము, ఉత్తేజము, మన భారతదేశ చరిత్ర ఎంతో గొప్పదని మనమందరూ కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇక మీదట ఇటువంటి దాన్ని కంటిన్యూ చేయాలని, మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం. చరిత్రను చదవడమే మర్చిపోయారు, చరిత్ర గురించి తెలుసుకోవడం కూడా మర్చిపోయిన రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉత్తేజాన్ని ఇస్తారండి. 150 సంవత్సరాల క్రితము భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయండి. అటు ఏకీకృతమైనటువంటి వ్యవస్థ లేకుండా పోయింది ప్రజల తరపున. అప్పుడు బంకించంద్ర చటర్జీ రాసినటువంటి పాట ఆ రోజు దేశం అంతానికి కూడా ఏకమై ఈ వందే మాతర గీతం ఆలపించడం ద్వారా దేశ ప్రజల్లో ఒక ఐకమత్యాన్ని తేవడానికి కృషి జరిగిందనమాట. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అన్నింటినీ గడలాంచినటువంటి ఈ యొక్క పాట చాలా విశిష్టమైనది. దీని ద్వారా యువత అందరూ కూడా ఈనాడు కూడా దానికి విలువలు తెలుసుకొని ఆ దేశభక్తిని అలవరుచుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, యూత్ చాలా వరకు వేరే
అంబిషన్స్ వాళ్ళవి, అంటే సంపాదన కానీ ఇతర ఎంజాయ్మెంట్ కానీ. ఇలాంటి సమయంలో దేశ భక్తి గురించి, దేశ సమైక్యత గురించి మాట్లాడే అవకాశం ఉందా? ఇలాంటి కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయి? అసలు ఈ ఈ యువతకి, ఇప్పుడున్నటువంటి యువతకి, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన యువతకి దీని గొప్పతనాన్ని తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. దాదాపు బ్రిటిషర్స్ వాళ్ళు బెంగాల్ విభజన ఏదైతే స్టార్ట్ చేశారో 1907లో, ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ మహోపాధ్యాయ, సిస్టర్ నివేదిత, అదేవిధంగా అరవింద్ ఘోష్ వీళ్ళందరూ కూర్చొని భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా బెంగాల్ ఒక ఐక్యత తేవాలనే ఒకే ఉద్దేశంతో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆనంద్ మఠ్ అనే ఒక పుస్తకంలోని దీన్ని సారాంశాన్ని, వందే మాతర గీతాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అది ప్రపంచంలోనే ఒక ఏకీకృత, ఒకరిని ఏకం చేసే దానికి యునెస్కో కూడా దీన్ని గుర్తించింది. ముఖ్యంగా దీన్ని తమిళ్లోకి మన చాలా మంది రచయితలు తర్జుమా చేశారు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంగ్లీష్లోకి చేశారు. ఈ సమాజంలో నేటి యువత దీని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి జాతీయత, ఐక్యత, స్వాలంబన ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే యువతకు దేశ స్ఫూర్తి తెలియజేసే విధంగా బంకిం చంద్ర చటర్జీ 150 సంవత్సరాల క్రితం రచించిన ఈ గీతాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లోనూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా ఈరోజు గేయాలాపన చేయాలి, ఆ గేయాన్ని గురించి వారికి అవగాహన కల్పించాలి. కేవలం వందే మాతరం అనేది స్లోగన్ కాదు, అది జాతి యొక్క ఆత్మ, భారత జాతి యొక్క ఆత్మ అంటూ తెలియజెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇటు వీసీతో పాటు మిగతా యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.